మాటగా అతిథి ప్రియుడై ఉండాలి. ఏంటంటే అతిథి ప్రియుడు అని అంటే ఇతరుల వ్యక్తులకి అతిథిగా వచ్చిన వారిని గౌరవించాలి. మందిరానికి ఎవరు వచ్చినా ముందుగా చెప్పినట్టుగా గౌరవించి వారిని అవసరమైతే అతిథులు వచ్చారని మనం సేవకులతో తెలియజేసి ప్రతి విషయంలో కూడా నమ్మకంగా అతిథుల్ని గౌరవించే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండగలిగాలి. అయితే 7వ వచనాన్ని చెప్తున్నాడు, బోధింపదగిన వాడునై ఉండాలి. 7వ విషయం ఏంటంటున్నాడు తెలుసా? సంఘ పెద్దలకే బోధించగలిగే సామర్థ్యం కూడా ఉండాలంట. స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. సంఘ పెద్దలు వీళ్ళే బోధించుకునేలా ఉంటే సంఘ పెద్దలంటే అవసరమైతే చాలా మందితో మాట్లాడేంత స్థాయికి రావాలి. స్టెఫను ఒక బోధకుడుగా మారిపోయాడు. ఎప్పటికో తెలుసా? వాక్యం విని వాక్య ప్రకారం బ్రతికి అతడు సేవ